వీడియో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మనం అలర్ట్ వర్షన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్, మ్యూజిక్, ఫాంట్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అవి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ కాకపోతే HTML ఉంది, అది వాడండి. ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు అదండి, ఇది కెమెరా 3D లాగా బర్త్డే వీడియో అని ఉంటుంది. దీన్ని కెమెరా ఆప్షన్ అని ఆన్ చేసుకొని మనకి ఇలా వచ్చేస్తుంది. నేను ఫాంట్ యాడ్ చేసుకున్నప్పుడు నాకు ఇట్లా వచ్చేస్తుంది. మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫాంట్ అనేది ఎలా యాడ్ చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ మనం స్పెషల్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫాంట్ నేమ్ అని చూపిస్తుంది. చూపించిన తర్వాత మనం వ్యూ ఆల్ ఫాంట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇన్పుట్ ఫాంట్స్ అనే క్లిక్ డౌన్లోడ్ అని ఉంటుంది. ఫాంట్ ఉంటుంది, క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అనేది మీకు వచ్చేస్తుంది. సెర్చ్ చేయండి. ఇక్కడ ఫాంట్ అనేది వచ్చేసింది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ డే అని క్లిక్ చేయండి. అది కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఫాంట్ నేమ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా మన ఫాంట్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బర్త్డే గర్ల్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మీ ఎవరు బర్త్డే చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది రాసుకోండి. ఇక్కడ మీ పేరు అనేది రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇది కెమెరా ఆప్షన్ ఆన్ చేసి మీరు వీడియో అనేది చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ ఓపెన్ చేసి స్టార్ మార్క్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి ఫోటో. నెక్స్ట్ అన్ని ఫొటోస్ అనేది మీరు అలాగే యాడ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు కరెక్ట్గా ఫొటోస్ అనేది అడ్జస్ట్ కాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్మిషన్కి వెళ్ళి ఫోటో అనేది ఇట్లా మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకున్న తర్వాత ఇలా మన హ్యాండ్ తోటి ఇట్లా కిందికి డ్రాగ్ చేయండి, ఇట్లా మనకు వచ్చేస్తుంది. కొన్ని ఫొటోస్ అనేది సెట్ అయితే ఫొటోస్ అనేది ప్రతి ఒక్కటి మీరు రీప్లేస్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కెమెరా ఆప్షన్ ఆన్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.